వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 మ్యాచ్ నెంబర్ 5లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో సంచలనాత్మకమైన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో చివరికి విజయం అయితే పంజాబ్ కింగ్స్ని వరించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ జట్టు బౌలింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్కి ఆరంభంలోనే ముందుగా ప్రభు సిమ్రాన్ వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ రాకతో పూర్తిగా పరుగుల వరద అయితే మనము అహ్మదాబాద్ పిచ్లో అయితే చూడటం జరిగింది. శ్రేయస్ అయ్యర్ ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ బౌలర్లను 4లు 6ర్లతో బౌండరీలు బాది చుక్కలు చూపించాడని మనం చెప్పుకోవచ్చు. మరొక పక్కన ఆర్యన్ 47 పరుగుల తర్వాత అవుట్ అయ్యాడు. అలాగే మ్యాక్స్వెల్ 0 పరుగులు చేశాడు, డక్అవుట్ అయ్యాడు. మరొకసారి మ్యాక్స్వెల్ నిరాశపరిచాడు. ఇక తర్వాత స్టోయినిస్ కూడా 20 పరుగులు చేసి మరొకసారి నిరాశపరచడం జరిగింది. ఇక చివరిలో శశాంక్ సింగ్ తనదైన స్టామినా ఇన్నింగ్స్ మరొకసారి ఆడటం జరిగింది. 16 బంతుల్లో కేవలం 44 పరుగులు చేసి మరొకసారి శశాంక్ అంటే ఏంటో మరొకసారి అందరికీ ఎత్తి చూపించడం జరిగింది. ఇక శ్రేయస్ అయ్యర్ 97 పరుగులు చేసి తన స్టామినా ఏంటో తన సత్తా ఏంటో మరొకసారి తనకు IPL వేలంలో ఎందుకు అంత డిమాండ్ వచ్చింది, ఎందుకు అన్ని కోట్లు పంజాబ్ కింగ్స్ వేచించి ఉంచింది వాళ్లకు పంజాబ్ జట్టు అనేది శ్రేయస్ అయ్యర్కి ఎందుకు అంత డిమాండ్ పంజాబ్ కింగ్స్ పెట్టింది అనేది కంప్లీట్గా ఈ మ్యాచ్ చూస్తే మనకు అర్థమవుతుంది. 97 పరుగులు చేసి కంప్లీట్గా నిస్వార్థంగా టీం కోసం అలాగే టీము విజయం కోసం తన సెంచరీని కూడా వదులుకుని ప్రేక్షకులందరి మనసులు గెలుచుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే 243 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 244 పరుగుల టార్గెట్ని అయితే గుజరాత్ టైటన్స్ ముందైతే ఉంచింది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్స్ విషయానికి వస్తే సాయి కిషోర్ 3 వికెట్లు తీసి అలాగే రబాడా 1 వికెట్తో అలాగే ముఖ్యంగా రషీద్ ఖాన్ 1 వికెట్ తీసి కొంచెం పర్లేదు అనిపించినప్పటికీ ఓవరాల్గా మనం చూసుకుంటే ఓవరాల్గా భారీ 6ర్లు 4లతో పంజాబ్ బ్యాట్స్మెన్లు విరుచుకుపట్టడంతో గుజరాత్ టైటన్స్ బౌలర్లు చేతులెట్టేక తప్పలేదు. ఓవరాల్గా మాత్రం మనం చూసుకుంటే 244 టార్గెట్ కంప్లీట్గా కష్టమని మనమంతా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత అయితే చాలామంది భావించారు. కానీ కంప్లీట్గా గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ కూడా అదే విధంగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా ముఖ్యంగా గిల్ 33 పరుగులు చేశాడు. అలాగే సాయి సుదర్శన్ 74 పరుగులతో మరొకసారి సాయి సుదర్శన్ అయితే తన స్టామినా చూపించడం జరిగింది. ఇక ఆ తర్వాత జాస్ బట్లర్ 54 పరుగులతో రాణించడం జరిగింది. ఇక తర్వాత రాహుల్ టివాటియా మరొకసారి నిరాశపరచడం జరిగింది. ఇక రుదర్ఫర్డ్ 46 పరుగులతో తన స్టామినాని మరొకసారి నిరూపించడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా చివరి వరకు నువ్వా నానా అన్నట్లుగా సాగినప్పటికీ కూడా 15వ ఓవరు 17వ ఓవరు మనం కుమార్ మంచి బౌలింగ్ వేయడంతో కంప్లీట్గా మ్యాచ్ అంతా కూడా పంజాబ్ కింగ్స్ వైపుగా టర్న్ అయిపోయింది. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కుమార్ అయితే తన ఇంపాక్ట్ చూపించడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చివరికి 11 పరుగుల తేడాతో విజయం సాధించి మరొకసారి గుజరాత్ టైటన్స్కి సొంత గడ్డపై షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 5 2025లో ఈరోజు పూర్తిగా కూడా మనము చూసుకుంటే పంజాబ్ కింగ్స్కి విజయం సాధించి పూర్తిగా 3వ స్థానానికి ఎగబాకిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకుంటే IPL పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ 3వ స్థానంలో పూర్తిగా చేరుకుంటే మొదటి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, 2వ స్థానంలో మనం చూసుకుంటే ఇటు RCB జట్టు, 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే 3వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 4వ స్థానంలో ఇటు చెన్నై సూపర్ కింగ్స్, 5లో ఢిల్లీ క్యాపిటల్స్, మిగిలిన జట్లు మిగిలిన స్థానాల్లో అయితే కొనసాగుతున్నాయి. ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ఇషాంత్ కిషన్ దగ్గర 106 పరుగులతో కొనసాగుతుంటే నూర్ అహ్మద్ దగ్గర 4 వికెట్లతో పర్పుల్ క్యాప్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే నిన్న జరిగిన మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లుగా రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సొంత గడ్డపై గుజరాత్ టైటన్స్కి అయితే షాక్ ఇచ్చింది. ఇది ఓవరాల్గా కంప్లీట్గా మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ టైటన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ కంప్లీట్ మ్యాచ్ రివ్యూ. ఇది ఓవరాల్గా కంప్లీట్ మ్యాచ్ రివ్యూతో పాటుగా ఏ విధంగా బ్యాట్స్మెన్లు బౌలర్లు ఆడారు అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్. కంప్లీట్గా ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తన నిస్వార్థమైన ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడని మనం చెప్పుకోవచ్చు. మీరేమనుకున్నారు? ఏ జట్టు బాగా ఆడింది, అలాగే ముఖ్యంగా ఏ ప్లేయరు మీకు బాగా ఆడాడు అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.